आदित्याय वदेजो भवानिश्चिरवसायिर्भवादिवे श्रिये पद्महस्ते सुगन्धे वक्षस्थले पुण्यस्यायमाने प्रमोदमाने रवमन्यमाने पुत्रै पौत्रै श्रीवर्धदा दीर्घामायुः दीर्घामायुः वर्धयन्ता शतमेव शतात्मानं भवति शतवन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घामायुः शतमानं भवति शताय पुरुषश्चेन्द्रिय आयुष्येवेन्द्रिये मस्तमद्रार्था सत्या समरा सुन्दरवेदोक्तं परिपूर्णायुष्याभिवृद्धिरस्तु संकल्पितकानि दिक्पजेत फलसिद्धिरस्तु सत्या सन्तुहिजमानस्य कामाः अक्षिंतले रब्बस कुछ बिट्टू अक्षिंतले स्वामी प्रसाद चेलो कुछ बिट्टू हां चेलो कुछ बिट्टू आयुष्याभिवृद्धिरस्तु राजद्वारे राजुके सर्वथा कार्येषु सर्वसंकट निवारणमस्तु థాంక్యూ సంకటాలను సేవ చేసుకొని విజయవంతంగా పరిపాలన పూర్తి చేసి ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు కలగాలని నీ యొక్క సేవ ప్రజలందరికీ కూడా మంచి చేయాలని గురువుల ద్వారా భగవంతుడు ప్రార్థన చేస్తూ భగవంతుడిని గురువుల ఆశీర్వాదాలు ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భం మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం జరిగిన తర్వాత ఒక నెలలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యనే శనివారం నాడు సెక్రటేరియట్ నుంచి మనకు అవిశ్వాసం వీగిపోయిందన్నట్టుగా ఆదేశాలు వచ్చినాయి. ఈ అట్టి ఆదేశాలను సెక్రటేరియట్ నుంచి కలెక్టర్ గారికి కూడా పంపించడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఏంటంటే ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే గారు ఓట్ ఎన్రోల్ చేయించుకున్న తర్వాత టోటల్ సభ్యులు 37గా పరిగణలో తీసుకోవడం జరిగింది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ఖచ్చితంగా 25 మెంబర్లు కావాలని చెప్పేసి గవర్నమెంట్ సెక్రటేరియట్ నుంచి కలెక్టర్ గారికి ఆదేశాలు పంపడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అవిశ్వాస తీర్మానానికి 25 మెంబర్స్ 25 సభ్యులు పాల్గొన్నప్పటికీ 24 మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపగా ఎక్స్ అఫీషియోగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు తటస్థంగా ఉండడం వల్ల అవిశ్వాసానికి కావాల్సినటువంటి సంఖ్యాబలం లేనందున అవిశ్వాసం వీగిపోయింది. అలాంటి ఆదేశాలు మనకు ఈ మధ్యనే వచ్చినాయి. వాస్తవంగా అన్న అఫీషియల్గా వచ్చేసింది, చాలా సంతోషము. వాస్తవ పరిస్థితి కూడా మీకు తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నా. వాస్తవంగా మన మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఎవరు కూడా వినుత పవన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా లేరు. కొందరు వాళ్ళు ఎలానైనా సరే మున్సిపల్ చైర్మన్ కావాలని చెప్పేసి ఆత్రంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిని కలిసి జీవన్ రెడ్డి యొక్క ఫోర్స్ వల్ల, ఆయనకి పెట్టినటువంటి ఫోర్స్ వల్ల ఇష్టం లేకున్నా కూడా వినుత పవన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిరే తప్ప దాంట్లో ఎవరు కూడా సుమారు ఒక 4-5 తప్ప ఎవరు కూడా వినుత పవన్కి వ్యతిరేకంగా లేదు. కాకపోతే ఎక్స్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి మాటను జవాదాటలేక ఇబ్బందుల్లో వాళ్ళు మనకు అవిశ్వాసానికి అటువైపుగా పోయారు తప్ప ఎవరు కూడా మనకు అవిశ్వాసానికి లేరు. 4 ఏళ్ళుగా పండిత్ వినుత పవన్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ నచ్చినాయే, అందరూ సమ్మతంగా ఉన్నారు. కానీ పరిస్థితులను అనుకూలించగా ఆ రకంగా పోయారు. కానీ అందరం మనం ఒకటే ఉన్నాం. 36 కౌన్సిలర్లు మద్దతు పండిత్ వినుత మేడకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రజలందరికీ నమస్కారం. ఏదైతే గత నెల రోజుల పాటు మా మీద కొంతమంది కౌన్సిలర్లు భేదాభిప్రాయంతో మా మీద అవినీతి అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఇది జనవరి 4వ తారీఖు నాడు ఈ మీటింగ్ అవిశ్వాసం అనేది వీగిపోవడం జరిగింది.
దీనికి సంబంధించిన వివరాలు ఆర్డీఓ గారు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2000 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2019 నాడు కొత్త చట్టం అనేది అమలు కోసం ఇది ఆర్టీఓ అనేది కన్ఫ్యూజన్తో వారు ఆ కలెక్టర్కి వారు వివరణ కోసం సేకరించడం, అదేవిధంగా సెక్రటరేట్ ద్వారా మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కూడా మనకు ఆదేశాలు రావడం జరిగింది. ఇది 4వ తారీఖు నాడే ఈ అవిశ్వాసం వీగిందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చిన్న భేదాభిప్రాయాలతో నా మీద పెట్టి గత 4 సంవత్సరాల నుండి మేము ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నాను వారిని. అయినా వారికి ఏంటో చిన్న లోపం వల్ల ఇలా పెట్టి మమ్మల్ని చైర్మన్ పదవి నుండి తొలగించాలని చాలా ప్రయత్నించారు. అది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. నా తోటి ఉన్న ముఖ్యంగా వెన్నంటూ ఉన్న నా 12 మంది కౌన్సిలర్లకి నేను ఎల్లప్పుడూ పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. వారు నాకు అవుట్రైట్గా సపోర్ట్ చేసి, అదేవిధంగా ఆర్మూర్ పట్టణ ప్రజలందరి ఆదరణ పొందిన దాన్ని, ఆర్మూర్లో పుట్టిన దాన్ని, ఆర్మూర్లో పెరిగిన దాన్ని, అదేవిధంగా ఇక్కడే విద్యాభ్యాసం నోచిన దాన్ని, ఇక్కడే అసోసియేట్ ప్రొఫెసర్గా 12 సంవత్సరాలు బీటెక్ కాలేజీలో చెప్పిన దాన్ని, అలాంటిది ఇలాంటి అవిశ్వాసానికి నేను ఎలా అవినీతికి ఎలా పాల్పడతానో వారికే తెలవాలి. అదేవిధంగా ఇవన్నీ నేను మనసులో పెట్టుకోకుండా మళ్ళీ నాకు ఈ అవిశ్వాసం వీగిపోయి మేము గెలిచి మళ్ళీ ఈ 1 సంవత్సరం పాటు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని నేను ఖచ్చితంగా అందరినీ ఫ్యామిలీ మెంబర్స్లా చూసుకొని అందరు కౌన్సిలర్ని 36 మెంబర్స్ని ఆర్మూర్ పట్టణానికి అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తాను. మరోసారి ముఖ్యంగా ప్రెస్ సోదరులకు సపోర్ట్ చేసినందుకు, అదేవిధంగా ముఖ్యంగా మా తోటి కౌన్సిలర్లందరికీ, మన వెన్నంటూ ఉంటున్న కౌన్సిలర్లందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇండిపెండెంట్గా ప్రజెంట్ ఉన్నాను. ఇప్పుడు వేరే పార్టీలో వెళ్ళేది మా తోటి కౌన్సిలర్లతో అదే చర్చించుకొని ఏదైనా